లావాదేవీల పేరుతో ప్రజల సొమ్మును నిలువు దోపిడీ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కార్డులు వినియోగించాలంటూ చెప్తోన్న ప్రభుత్వాలు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. తాను 2,500 రూపాయలకు కార్డు స్వైప్ చేస్తే నా అకౌంట్ నుంచి 23,000 కట్టయ్యాయని, వారం రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. స్వైపింగ్ మెషీన్లు డబ్బులను ఊడ్చేసే స్వీపింగ్ మెషీన్లుగా మారాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. చదువుకున్న తానే ఇన్ని ఇబ్బందులు పడితే నిరక్షరాస్యుల సంగతేంటని కోటంరెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు పదే పదే కార్డులు వాడమంటున్నారు, నగదు రహిత వ్యవస్థని ప్రోత్సహించాలని చెప్తున్నారు. అట్టడుగు స్థాయిలో సరైనటువంటి ఏర్పాట్లు లేక, పటిష్టమైన ఏర్పాట్లు లేక ఈ నగదు రహిత వ్యవస్థలో అనేక లోపాలతో హడావుడిగా పెట్టినటువంటి ఈ యొక్క వేగవంతంగా చేసినటువంటి ఈ యొక్క హడావుడి నిర్ణయాలతో, హడావుడి ఏర్పాట్లతో కోట్లాది మంది ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. మరి ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు నిరక్షరాస్యులు ఉన్నారు. ఆ నిరక్షరాస్యులు ఇలా కార్డులు వాడి అసలు వాళ్ళ అకౌంట్లో నుంచి ఎంత పోయిందో ఎంత వచ్చిందో తెలియని పరిస్థితుల్లో రేపటి రోజు వాళ్ళ డబ్బులకి ఎవరు జవాబుదారీ? కాబట్టి కింది స్థాయిలో, అట్టడుగు స్థాయిలో స్వైపింగ్ మిషన్లు పటిష్టం చేయకుండా, బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేయకుండా, జవాబుదారీతనం లేకుండా ఏదైతే ఈ విధంగా అవకతవకలు జరిగాయి, పొరపాటు జరిగింది, లేకుంటే అక్రమం జరిగింది, ఏదైనా కావచ్చు, ఇలా పొరపాట్లు జరిగినప్పుడు ఎవరు జవాబుదారీ అంటే ఎవరు జవాబుదారీ కానిటువంటి పరిస్థితి. లక్షలాది మంది ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా, అయ్యా, అమ్మా, అన్న, తమ్ముడు, కార్డులు వాడే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. స్వైపింగ్ మిషన్లో మీరు ఇచ్చే కార్డు ఎంత డబ్బులు కట్ అవుతున్నాయో, మీ అకౌంట్లో నుంచి ఎంత పోతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. స్వైపింగ్ కార్డు వాడినటువంటి ప్రతిసారి కూడా మీ బ్యాంకు స్టేట్మెంట్ని చెక్ చేసుకోండి, లేకుంటే దారుణంగా నష్టపోయే పరిస్థితి.